హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. నాయకులు ఎన్నికల ముందు హామీల పత్రాలు విడుదల చేయడం అంటే మేనిఫెస్టో ద్వారా ఆకర్షించడం, తర్వాత దాన్ని పట్టించుకోకపోవడం కూడా చూస్తున్నాం. నిజంగానే మేనిఫెస్టో అమలు చేస్తే ప్రజల కష్టాలు తీరాలి. అలా కేంద్ర రాష్ట్రాల్లో ఎక్కడా ఇలా జరగడం లేదు. ఏ పార్టీ కూడా తాము ప్రకటించిన హామీలను అమలు చేయడం లేదు. కొత్తగా అధికారంలోకి రావడం కోసం హామీలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం సర్వసాధారణంగా మారింది. అసలు ఈ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలపై ఒక లుక్ ఇద్దాం రండి. దశాబ్ద కాలం పాలించిన బీజేపీ కూడా కొత్తగా హామీలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే పాత హామీలనే పట్టించుకోలేదు. మేనిఫెస్టో విడుదల చేసే ముందు గత హామీల అమలుపై సమీక్ష ఉండడం అవసరం. మోడీ ప్రభుత్వం యొక్క పచ్చి మోసాన్ని తెలపడానికి రైతులకు కనీస మద్దతు ధర హామీ ఒక్కటి సరిపోతుంది. 10 ఏళ్లలో ఆ హామీ అమలుకు నోచుకోలేదు. అసలు చేయలేమంటూ సుప్రీంకోర్టుకు లిఖితపూర్వక అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ సర్కార్. రైతుల ఆదాయాలు, పేదలు, రైతులు, యువత, మహిళలు అనే 4 స్తంభాలపై తయారైందన్నారు మోడీ సర్కార్. దేశంలో చిన్న, సన్నకారు, కౌలు రైతులు అత్యధికంగా ఉండగా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల గుప్పెట్లోకి నెట్టడానికి మోడీ సర్కారే కారణమన్నారు. 3 నాళ్ల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు జరిగిన రైతు ఉద్యమాన్ని అణచివేసిన తీరు దేశమంతా కల్లారా చూసింది. చేసేది లేక మోడీ సర్కారు చట్టాలను ఉపసంహరించుకుంది. ఉపాధి హామీకి నిధులు తగ్గించి సాగులో భారీ యంత్రాలు, డ్రోన్ల వంటి వాటిని ప్రవేశపెట్టాక, కార్పొరేట్ కంపెనీ సేద్యాన్ని విస్తరింపజేశాక మోడీ పలికే రైతు అనే స్తంభానికి అర్థమే లేకుండా పోయింది. 10 ఏళ్ల నాడు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్న బీజేపీ హామీ నెరవేరలేదు. ఆ అంశం ప్రస్తావన సైతం తాజా మేనిఫెస్టోలో కనిపించలేదు. స్టార్టప్లు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మేక్ ఇన్ ఇండియా, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ హబ్, డిజిటల్ ఇండియా ఇత్యాది డైలాగులు మాత్రం వాళ్లే వేశారు. మోడీ జమానాలో పేదల బతుకుల సంగతి చెప్పనవసరం లేదు. అధిక ధరలు వారి ఉసురు తీస్తున్నాయి. నారీ శక్తి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ముద్ర, డాక్రా రుణాల వంటివి నామకే వస్తే మహిళలను లక్షాధికారులు చేస్తామనడం కాగా 10 ఏళ్లలో ప్రజల మధ్య ఆర్థిక అసమతలు పెరిగాయి. అంబానీ, అదానీ వంటి వారు బాగా లాభం పొందారు. ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఇటువంటి వారు ఏటికేడు పెరుగుతున్నారు. ప్రజలేమో కిందికి పోతున్నారు. ప్రైవేటు చేతుల్లో బుల్లెట్ రైళ్లు, ఎక్స్ప్రెస్ వేలు, ఇతర మౌలిక ప్రాజెక్టులు, నయా ఉదారవాద విధాల్లో భాగంగా వాటిని బీజేపీ తన మేనిఫెస్టోలో పుణికిపుచ్చుకుంది. ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, 3 కోట్ల ఇల్లు, పెట్రోల్ ఛార్జీల తగ్గింపు వంటివి పైపోతలుగానే చూడాలి. బీజేపీ వల్లిస్తున్న వికసిత్ భారత్ నినాదం నాడు వాజ్పేయి హయాంలో ఎత్తుకున్న ఇండియా వెలిగిపోతుందికి ఏమాత్రం తీసిపోదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందేమిటి, చేసిందేమిటి అన్న వివేచన చేసి ఉండాల్సిందే. కానీ అలా జరగలేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.